ముంటూజీ మ్యాథ్స్. ఈరోజు మనం ఇన్ఈక్వేషన్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఇన్ఈక్వేషన్స్ ఎలా ఉంటాయి, హౌ మెనీ టైప్స్, వాటిని ఎలా సాల్వ్ చేయాలి, ఇవన్నీ మనం డిస్కస్ చేయబోతున్నాం. ఇన్ఈక్వేషన్స్ డెఫినేషన్ ఏంటి? E1 of x comma E2 of x are any two expressions in x where x belongs to some x, then E1 of x less than E2 of x or E1 of x greater than E2 of x is called inequation. Where less than or greater than is called strictly inequations. Less than or equal to, greater than or equal to are called slack or non-strict inequations. So properties of inequations. ముందు ప్రాపర్టీస్ నేర్చుకోవాలి. ప్రాపర్టీస్ ఆఫ్ ఇన్ఈక్వేషన్స్ తెలుసుకోవాలి. ఇఫ్ E1 of x greater than 0, E2 of x greater than 0 and E3 of x greater than 0, then number 1, E1 of x less than E2 of x ఉంటే దీన్ని మైనస్తో మల్టిప్లై చేసామనుకోండి, మైనస్ E1 of x మైనస్ E2 of x. సో నెగిటివ్తో మల్టిప్లై చేసినప్పుడు ఇన్ఈక్వాలిటీ మార్చాలి, గ్రేటర్ దాన్ వస్తుంది. నెంబర్ 2, E1 of x less than E2 of x, ఈ బోత్ ఆర్ పాజిటివ్, ఆల్రెడీ రాస్తున్నాం. అడిషన్ రూల్ ఏంటి? E1 of x E2 of x కి బోత్ సైడ్ E3 of x యాడ్ చేస్తే ఇన్ఈక్వాలిటీ మారుతుందా? ఇన్ఈక్వాలిటీ మారదు. E1 of x less than E2 of x ఉంది, సబ్ట్రాక్ట్ చేసామనుకోండి, E1 of x మైనస్ E3 of x, E2 of x మైనస్ E3 of x, ఇది పాజిటివ్ క్వాంటిటీయే కాబట్టి ఇన్ఈక్వాలిటీ మారదు. సేమ్ E3 of x ని సబ్ట్రాక్ట్ చేసినా అడిషన్ చేసినా ఇన్ఈక్వాలిటీ మారదు. ప్రోడక్ట్ చేస్తే ఏమవుతుంది? E1 of x less than E2 of x, E1 of x కి E3 of x తో మల్టిప్లై చేసి బోత్ సైడ్ E2 of x కూడా E3 of x మల్టిప్లై చేస్తే అప్పుడు కూడా ఇన్ఈక్వాలిటీ మారదు, బికాస్ E3 of x ఈజ్ పాజిటివ్. నెగిటివ్ అయితే మారుతుంది. E1 of x less than E2 of x, దీన్ని E3 of x తో డివైడ్ చేస్తే E2 of బోత్ సైడ్ E3 of డివైడ్ చేస్తే ఇన్ఈక్వాలిటీ మారుతుందా? ఇది పాజిటివ్ కాబట్టి మారదు, నెగిటివ్ అయితే మార్చాలి. నెక్స్ట్ ప్రాపర్టీ, E1 of x less than E2 of x implies and implied by వాటి రెసిప్రోకల్స్ ఏమవుతాయి? ఇన్ఈక్వాలిటీ మారుతుంది. రెసిప్రోకల్కి ఇన్ఈక్వాలిటీ మారుతుంది. E1 of x less than E2 of x, ఇది పాజిటివ్, లెస్ దాన్ పాజిటివ్ కాబట్టి స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేసుకోవచ్చు. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే ఇన్ఈక్వాలిటీ మారుతుందా అంటే ఇన్ఈక్వాలిటీ మారదు. సో దిస్ ఈస్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఇన్ఈక్వేషన్స్. సో E1 of x, E2 of x, E3 of x మూడు పాజిటివ్ ఉంటే E1 of x less than E2 of x, less than ఉన్నా గ్రేటర్ దాన్ ఉన్నా మైనస్ 2 చేస్తే
లెస్ దాన్ ఉంటే గ్రేటర్ దాన్, గ్రేటర్ దాన్ ఉంటే లెస్ దాన్గా మారుతుంది. e1 of x లెస్ దాన్ u2 of x వాల్యూస్ బోత్ సైడ్ అడిషన్ చేయడం వల్ల ఇక్కడ లెస్ దాన్ ఉంటే ఇక్కడ లెస్ దాన్ ఉంటుంది, గ్రేటర్ దాన్ ఉంటే గ్రేటర్ దాన్ ఉంటుంది. ఇన్ఈక్వాలిటీ మారదు. సబ్ట్రాక్ట్ చేసిన దాని వల్ల కూడా ఇన్ఈక్వాలిటీ మారదు. ప్రోడక్ట్ డివిజన్ చేసినా కూడా ఇన్ఈక్వాలిటీ మారదు. బికాస్ e3 of x ఆల్సో పాజిటివ్. రెసిప్రోకల్ చేస్తే ఇన్ఈక్వాలిటీ మారుతుంది. పాజిటివ్ పాజిటివ్ లెస్ దాన్ ఉన్నా గ్రేటర్ దాన్ ఉన్నా స్క్వేరింగ్ ఆఫ్ బోత్ సైడ్ చేసుకోవచ్చు. దిస్ ఇస్ ద ప్రాపర్టీస్. సో నెక్స్ట్ టైప్స్ ఆఫ్ ఇన్ఈక్వేషన్స్. మొత్తం 8 టైప్స్ ఆఫ్ ఇన్ఈక్వేషన్స్ ఉన్నాయి. నెంబర్ 1 లీనియర్ ఇన్ఈక్వేషన్స్, నెంబర్ 2 క్వాడ్రాటిక్ ఇన్ఈక్వేషన్స్, నెంబర్ 3 పాలినామియల్ ఇన్ఈక్వేషన్స్, నెంబర్ 4 రేషనల్ ఇన్ఈక్వేషన్స్, నెంబర్ 5 ఇర్రేషనల్ ఇన్ఈక్వేషన్స్, నెంబర్ 6 మాడ్యులస్ ఇన్ఈక్వేషన్స్, నెంబర్ 7 లాగరిథమిక్ ఇన్ఈక్వేషన్స్, నెంబర్ 8 ఎక్స్పోనెన్షియల్ ఇన్ఈక్వేషన్స్. ఇవి నెక్స్ట్ క్లాస్లో చూస్తాం.